సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీరంగాపురంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతులకు కుచ్చుటోపీ పెట్టాడు. జితేందర్ రెడ్డి అనే వ్యక్తి అధిక వడ్డీ ఇస్తానని 60 మంది రైతుల దగ్గర 11 కోట్ల రూపాయలను తీసుకున్నాడు. అయితే ఇటీవల ఏడాది వరకు డబ్బులు అడగొద్దని 30 మంది రైతులకు నోటీసులు పంపాడు. దీంతో బాధితులందరూ జితేందర్ రెడ్డి నిలదీయడంతో పరారయ్యాడు. అతని ఇంటి ముందు నిరసన తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు దగ్గర ఇప్పుడు 6 నెలల సంది పెళ్లి కుదిరింది, అది ఇది అని చెప్పినా మొన్న ఎంగేజ్మెంట్ అని అంటే మీకు ఇస్తానని చెప్పి బ్యాంకులో ఇస్తానని చెప్పి ఉన్నోడు పొద్దుగులు బ్యాంకులో కూసబెట్టిండండి. మళ్ళీ తెల్లారి అడిగితే నీకు 5వ తారీఖు ఇస్తానండి, 10వ తారీఖు ఇస్తాను అని అన్నాడు. 1 ఎకరం పొలం రాసిస్తానని చెప్పి ఒకనాడు మాట్లాడి డీల్ చేసి మాట్లాడి అది 30 లక్షలు 25 లక్షలు చేసేది 33 లక్షలకు మాట్లాడి అట్లా తీసుకొని తీసుకోలేకపోలేదంటే సర్లే అని చెప్పి కూడా 33 లక్షలు తీసుకుందామని ఓకే అని పోయినామండి. పోతే దాన్ని ఏం చేశాడు అంటే మళ్ళీ తర్వాత నాకు ఫోన్ చేసి నీకు పెళ్లి పెట్టుకొని నేనే అప్పుల పాల ఇబ్బంది పడుతున్నా, నువ్వు ఇట్లా చేసుకోవడం అవసరమా, నీకు ఇస్తా, నీకేం సంబంధం లేదు, పొలం ఎందుకు తీసుకుంటావు, నువ్వు పొలం వద్దు, నేను డబ్బులు వారం రోజులు నీకు ఇస్తా అని చెప్పి చెప్పాడండి. చెప్పి అదే తెల్లారి నోటీసులు పంపించాడండి.